సో ముందుగా అమరావతి వ్యవహారము ఈ గెజిట్ అనే అంశాన్ని టీడీపీ కంటే ముందు వైసీపీ కంటే ముందు మీరే బయటికి తీసుకొచ్చారు. చాలా మీడియా ఛానల్స్లో అమరావతి ఎప్పుడైతే క్యాపిటల్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. ఇది మీరు నేను కట్టినంత మాత్రాన కాదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి గెజిట్ పరంగా అనేది. ఆ గెజిట్ మళ్ళీ వెనక్కి వచ్చింది. సరే ఏదో టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి పెంబసాని గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? వినివాడు వెర్రివేదం అయితే చెప్పేవాడు పెంబసాని కొత్త సామెత స్టార్ట్ అయింది. ఎందుకంటే మొన్న మాట్లాడుతూ కూడా ఆయన ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికే ఎంత కష్టం అవుతుందో తెలుసా, నేను ఎంత నెగోషియేషన్స్ చేయవలసి వస్తుందో తెలుసా, ఎంతమంది మినిస్టర్లు నేను కలవాల్సి వచ్చిందో తెలుసా అని ఒక హరికథ కాలక్షేపం మొదలెట్టి చెప్పుకుంటూ వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికి మీకే ఎంత కష్టం ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కష్టం మీకు కనబడట్లేదు. అంచేత నేను అదే చెప్తున్నా. సో ఏదైనా సరే నేను ఎప్పటి నుంచో ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక మెల్ల గొడ్డేసుకున్నాడు ఒకడు, తలకు గుడ్డ కట్టుకున్న వాళ్ళు రైతుల రూపంలో అక్కడ చేసిన నిజమైన త్యాగం చేసిన త్యాగదంలైన ఆ 34,000 ఎకరాలు ఇచ్చిన 29 గ్రామ రైతుల గురించి కన్నా వీళ్ళు రాజకీయ పదోన్నతులు సంపాదించుకున్న తరుణంలో టెక్నికల్ ఇష్యూ అంటే 100% నేను మొదటి నుంచి మాట్లాడుతుంది ఒకటే. నారాయణ సొంత పెత్తనాలు ఎలగబెట్టిన పాపానికి రాష్ట్రాన్ని పణంగా పెట్టబడింది. మీరు జాగ్రత్త గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మూసుకొని ఇక్కడ ఉండాలి ఫస్ట్, లేదా అమరావతి రాజధాని అని వాళ్ళు ఎప్పుడు చెప్పలే. ఈయన ఓటుకు నోటు కేసు ఇష్యూ అయిన వెంటనే రాత్రి తట్టబట్ట సర్దుకున్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడి నుంచి ఇది అమరావతికి కేంద్రంగా నేను పరిపాలిస్తానన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించండి. సో మూడో విషయం ఏమొచ్చిందంటే అప్పుడు కృష్ణా కమిటీ అని ఒకటేసారు. శ్రీకృష్ణ కమిటీ ఏమని చెప్పింది? రాజధానికి గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంది, అది కేంద్ర ప్రభుత్వం, అక్కడైతే కన్సర్న్. రెండోది అమరావతి రాజధాని అన్న విషయంలో నేను మీరు అందరం మనం వెర్రి వెంగళాయిలు అనుకుందాం. నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి. ఇప్పుడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు చెమ్ముడు నీళ్లు మట్టి ఇచ్చారు. రెండోసారి వచ్చేసి శంకుస్థాపన చేసి చాక్లెట్ ఇచ్చేలేరు పవన్ కళ్యాణ్కి. అవునా కదా? నీళ్లు మట్టి ఇచ్చిన నరేంద్ర మోడీ గారు నేను ఇవాళ ఆయన స్కెడ్యూల్లో అమరావతి రాజధాని దీనికి వెళ్తున్నాను అన్నప్పుడు టెక్నికల్ ఇష్యూలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం గజెట్ తీసుకుని వచ్చి ఇగోటి మీకు అమరావతి రాజధాని ఇస్తున్నాను ఆ రోజు చెప్పాడా? చెప్పలే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేశారు కదా వీళ్ళు. అంటే వీళ్ళు ఫస్ట్ 5 years టెన్యూర్లో సంవత్సరం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటుకు నోటు కేసు తర్వాత ఆ 4 ఏళ్ళు అమరావతి శాశ్వత రాజధాని అన్న దాని మీద ఒక్కడుగు కూడా వీళ్ళు ఏం చేయలేదు. అంటే అప్పుడు మాట్లాడలేదు. మీరు కవర్ చేయకండి. వాళ్ళు మాట్లాడలేదు, అసలు అమరావతి గురించి మాట్లాడలేదు. రెండోది ఇప్పుడు కూడా ఎవడైనా మాట్లాడుతున్నాడా? నేను ఒక్కడిని వెర్రివేదంలో మాట్లాడుతున్నాను. ఎందుకు? వీళ్ళు వచ్చరికల్లా అమరావతి రాజధాని అయిపోయినట్టు మనం ఇంటర్ప్రిట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటి చేస్తే మనలో డిబేట్లో మాట్లాడడానికి వచ్చినాడు, ఇంతకీ మీరు అమరావతి రాజధాని మీరు ఒప్పుకోరా అంటే అక్కడికి ఏదైనా ఒక్కడికే ఇష్టం లేనట్టు వీళ్ళందరికీ ఇష్టం అయిపోయినట్టు అన్నమాట. మనం ఆడుతుంది టెక్నికల్ ఇష్యూ. ఇది చెప్పేది టెక్నికల్ ఇష్యూ ఫ్రమ్ ద డే 1 నుంచి నేను చెప్తున్నా శాశ్వత రాజధాని అని. వాళ్ళు ఏమంటారంటే మనం జగన్మోహన్ రెడ్డి పక్క మాట్లాడుతున్నాం అన్నట్టుగా భ్రమల్లో ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న పదం మాత్రం పెట్టాడు. కానీ రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులో అప్పుడు ఏం చెప్పింది? 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకుంది కాబట్టి అమరావతి రాజధాని అని చెప్పింది కోర్టు తీర్పు. అంటే ఒకటే రాజధాని అండి. అవును. అమరావతి రాజధాని అన్నది మీరు ఏదే ప్రపోజల్ ఉందో అది కంటిన్యూ అవుతుంది తప్ప పరిపాలనా సౌలభ్యం కోసం మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారికి డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆయన ఎక్కడైనా కూర్చుని పరిపాలించవచ్చు. రాష్ట్రం 13 జిల్లాలతో ఇచ్చిన రాష్ట్రంలో ఆయనకి ఎక్కడైనా కూర్చుని పరిపాలించుకునే సౌలభ్యం ఉంది కాబట్టి అమరావతి నుంచి పాలించుకుంటాడు అనుకున్నాం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే పాలించాడు నా ప్రాస్పెక్ట్లో టెక్నికాలిటీ. కానీ కృష్ణా కమిటీ సారాంశం ఏంటి? గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల మా దగ్గర మనోడు సొంత పెత్తనాలతో ఎవరు నారాయణ కమిటీ నిర్ణయించిన అమరావతి రాజధాని. మెయిన్ టెక్నికల్ ప్రాబ్లం అక్కడే. ఓకే, దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలి? వాళ్ళు మామూలుగానే ఆ కాంగ్రెస్ వాడు బీజేపీ వాళ్ళు పంతానికి పాపనకి అంటారు. వీళ్ళ సొంత పెత్తనాలు ఎలగబెడితే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇది మాట్లాడమనండి ఎవరినైనా. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి టెక్నికల్ ఇష్యూస్ వీళ్ళ దగ్గర రిజాల్వ్ అవ్వాల్సిన ఏంటి? 1000 గజాలు 400 గజాలు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా. కమర్షియల్ అండ్ దాన్ని ఏమంటారు, రైతులకి చేయాల్సిన న్యాయం చేయాలి. అది చేశారా? అదే కదా మెయిన్ టెక్నికల్ ఇష్యూ. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఏళ్ళ దగ్గర పెట్టుకుని మొన్న ఇంటికి వచ్చి రైతులు అడిగారు కాబట్టి తూతూ మంత్రంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో పెడితే అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారికి టెక్నికల్ ఇష్యూస్ ఎలా అడ్రస్ చేయాలో తెలీదా? ఈ ఏడాదిన్నరలో ఇప్పుడు మనం కళ్ళ ముందు 2 విషయాలు ప్రజలకు ఇంకా తేటతెల్లం చేద్దాం. కేసీఆర్ గారు ఇక్కడ 33 జిల్లాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 26 జిల్లాలు చేశారు. తర్వాత వీళ్ళు ఎగేసుకొని నిన్న మొన్న కూర్చుని ఇంకో 3 జిల్లాలో ఏదో పెంచారు, అనౌన్స్ చేశారు కదా. ఈ జిల్లాలు డిక్లరేషన్ చేయవలసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమేనా? నాకు తెలిసి నేను పుట్టుబుద్ధి జరిగిన తర్వాత 2 జరిగాయి. మనం ప్రపోజల్ ఒకటి తమిళనాడులో ఒక జిల్లా ఇచ్చారు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి
విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం కింద 3 కింద విభజించారు. ఇది కేంద్ర ప్రభుత్వ గజిటే. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం తూతూ మంత్రంగా చేయవలసిందే. ఎందుకంటే జిల్లాల ప్రాతిపదిక మీద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ని కేంద్ర ప్రభుత్వం అలకేట్ చేస్తుంది, బ్యూరోక్రాట్స్ని. సో ఇది ఎక్కడైనా కనబడింది మీకు 10 ఏళ్ళలో? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళు ప్రపోజల్ పెట్టుకోవచ్చు కదా. ఈ ప్రపోజల్కే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని విభజించారు ఎవరు? కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం గజెట్తో. అలాగే రాజధానులు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ గజెట్ ఏది? ఇదే కదా మనం మొదటి నుంచి అడుగుతుంది. నాకు నారాయణ గారికి, చంద్రబాబు గారికి నచ్చింది కాబట్టి అమరావతి రాజధాని, మీకు బలవంతాన్ని నచ్చాలి అని మాకందరూ చెప్తున్నారు కదా నిన్నటి దాకా. మనందరూ అమరావతి వ్యతిరేకులు, ద్రోహులం కదా. ఎందుకు ద్రోహులు అవుతారు? ఎందుకు వ్యతిరేకులు అవుతారు? రాజధాని నిర్మిస్తా అంటే ఎవరిని వద్దంటారా? ఎవరొద్దు అండి. మాకు రాజధాని నిజంగా నాకు దట్స్ మై ప్రైడ్, నాకు కావాలి రాజధాని. కానీ కట్టకుండా అయిపోయినట్టుగా నన్ను భ్రమంలో బతకమని అలా జడ్జి గారు, కూతురు గారు బిట్టు క్వశ్చన్ రాస్తున్నప్పుడు రాజధాని ఏదని వీళ్ళు బాధపడిపోయి అలా బల్లి చూడండి అని బాధపడిపోతే అలా ఇలా బాధపడిపోతుంటే మనం ఏంటి చేస్తామండి దానికి? పెమ్మసాని గారు ఏమో బయలు కూర్చుని బిద్యారక సోమంగళి బాబు సినిమా కథ చెప్తారు మనకి. సార్ ఆయన టెక్నికల్ ఇష్యూస్ అన్నాడు. అదన్నా టెక్నికల్ ఇష్యూస్ అంటే మీరు అందరూ చిన్నపిల్లలు నిజమే. అపార అనుభవం చంద్రబాబు గారి టెక్నికల్ ఇష్యూస్ ఏంటో తెలియవా? అయితే ఆయన కళ్ళు మూసి గాంధారికి గంటలు కట్టినట్టు కట్టి తీసుకెళ్లి బిల్లు ఇచ్చారా? కాదు మళ్ళం అనమాట. 14లో అమరావతి అన్న ప్రస్తావన ఉందా? మనం ఇక్కడి నుంచి తట్టబట్ట సర్దుకు వెళ్ళేదాకా అమరావతి అన్న ప్రస్తావన ఉందా? లేదు. అక్కడికి వెళ్ళాము, ఆ తర్వాత రీసెర్చ్ చేశారు, ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ ని ఫైన్ చేసిన తర్వాత ఫైనల్ గా అమరావతిని ఫిక్స్ చేశారు కదా. కానీ దానికి ఎంత మినిమం 2-3 ఏళ్ళు పట్టింది కదా. పట్టింది. ఆ 2-3 ఏళ్ళ పీరియడ్ కూడా అమరావతి రాజధాని డిక్లేర్ చేయమంటే అది ఇంకో టెక్నికల్ ఇష్యూ కదా. అంటే స్టార్టింగ్ 14 వచ్చిన దగ్గర నుంచి డిక్లేర్ చేయమంటున్నారా? అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది కదా. శ్రీనివాస్ చూడండి, మన ఈడీ, సిబిఐ, ఈడీ, సిఐడి కేసుల్లో ఉన్నా సరే నువ్వు యూఎస్లో గోపేటలో ఉన్న తర్వాత రాగానే రబ్బర్ పెట్టి హోంవర్క్ చెరిపినట్టు చెరిపేసి నువ్వు మళ్ళీ రెట్రోస్పెక్ట్తో జీతబత్యాలు ఇచ్చేసి అలాగే అన్నిటికీ అమలు చేయండి అన్న ఏదైనా గజెట్ కొత్తగా ఏమైనా తీసుకొచ్చారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి? కాదు కదా. కానీ ఇది టెక్నికాలిటీస్ అని మనకు మళ్ళీ చెవులో పువ్వు పెడుతున్నారంటే వీళ్ళు ఎలాగొన్నారంటే సార్ ఒక పప్పెట్ షో చేయడానికి కూర్చుని ఉన్నారు. వాళ్ళు టెంగు మళ్ళీ జల్లలా కొడుతున్నారు. కనిపిస్తుంది మీకు తెలుగుదేశం వాళ్ళకి, బీజేపీ వాళ్ళు? కనిపిస్తుందా? కనిపించట్లేదు మీకు? కనిపిస్తుంది కదా.